కడప జిల్లా బద్వేల్ మున్సిపాలిటీ పరిధిలోని ఐలమ్మ కాలనీలో ఎస్సీల ఇండ్లను కూల్చిన వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేయాలని దళిత హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు నాగదాసరి ఇమ్మానుయేలు పడిగ వెంకటరమణ పేర్కొన్నారు. శుక్రవారం ఐలమ్మ కాలనీలో కూల్చిన ఇండ్లను దళిత హక్కుల పోరాట సమితి బృందం పరిశీలించారు. ఈ సందర్భంగా ఇమ్మానుయేలు పడిగ వెంకటరమణ మాట్లాడుతూ బల్లి ఓబయ్య దొడ్డగాల గంగయ్య 16 సంవత్సరాలుగా ఐలమ్మ కాలనీలో ఇండ్లు కట్టుకుని కాపురం చేస్తున్నారని, గత 16 సంవత్సరాలుగా మున్సిపాలిటీకి పన్ను కడుతున్నారన్నారు. అదేవిధంగా కరెంటు బిల్లు కూడా కడుతున్నారు. అయితే గత 2 నెలలుగా సయ్యద్ గుల్ఫర్, షేక్ జాఫర్, షేక్ నాయబ్ మాకు పట్టాలు ఉన్నాయి, ఎంతో కొంత డబ్బులు ఇస్తాము, మీరు ఖాళీ చేయండి అని వారిని వేధిస్తున్నారు. మేము ఖాళీ చేయమని వారు చెప్పినందున 22వ తేదీ శుక్రవారం వారు ఇంటి వద్ద లేని సమయం చూసి జేసీపీతో మరియు గుర్తు తెలియని 20 మంది వ్యక్తులతో వచ్చి కూల్చివేశారు. తమకు న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. క్యాన్సల్ అయినటువంటి 1978, 77, 79, 75 సంవత్సరాలలో ఇచ్చినటువంటి పట్టాలు క్యాన్సిల్ చేసి కొంతమందికి కొత్త పట్టాలు ఇష్యూ చేసినారు. ఆ రోజుల్లో కొంతమందికి పట్టాలు ఇవ్వనటువంటి వాళ్ళు ఇండ్లు కట్టుకొని బేస్మటాలు వేసుకొని మరి ఇందిరమ్మ బిల్డింగులు కూడా ఇచ్చినారు. తర్వాత వాళ్ళకి ఇంటి పన్నులు వేసినారు, కరెంటు బిల్లులు కడతా ఉన్నారు. అలాంటి వాటికి కూడా పాత పట్టాలు తీసుకొచ్చి ఈ మా జినైన్ అని చెప్పేసి ఇప్పుడు దౌర్జన్యం చేయడము మొదలవుతుంది. ఇంతకుముందు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చేసి వాళ్ళు అరాచకాలు చేస్తున్నారు, భూములు కబ్జాలు చేస్తున్నారు, స్థలాలు కబ్జాలు చేస్తున్నారు. వాళ్ళకంటే కూడా ఇప్పుడు మరి ఎక్కువగా కనపడతా ఉంది మనకు బద్వేలు పట్టణంలో. ఈ స్థలానికి సంబంధించినటువంటి ఈ అవతల వ్యక్తులు మేము విజయమ్మ మనుషులము, రితీష్ రెడ్డి మనుషులము, మేము అధికార పార్టీ మాకు అండగా ఉంది, మీరేం చేస్తారు దళితులు అని చెప్పేసి వాళ్ళ మీద కులం పేరుతో దూషించి రాడ్లు కట్టెలు తీసుకొని గుర్తు తెలియనటువంటి వ్యక్తులను ఒక 20-30 మందిని తెలుసుకొని వచ్చి ఇక్కడ లేని సమయంలో ఒక ఊరిలోకి వచ్చి, ఒక ఎస్సీ కాలనీలోకి వచ్చి మరి వాళ్ళ మీద దాడి చేసి ఈ ఇళ్లను కూల్చడం జరిగింది. దీని మీద పోలీస్ స్టేషన్కి పోతే కనుక వాళ్ళు రెస్పాండ్ కాని పక్షంలో ఎస్పీ ఆఫీసులో కూడా కంప్లైంట్ చేసినారు. ఎస్పీ ఆఫీసులో కంప్లైంట్ చేసి 3 రోజులు అయినప్పటికీ కూడా ఇక్కడ లబ్ధిదారుల విషయంలో పోలీసులు కూడా సరిగా రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు, లబ్ధిదారులు చెప్తుంటే మనం వింటూ ఉన్నాము. పోలీసు వారికి కూడా మేము చెప్తా ఉన్నాము. ప్రతి విషయము కూడా దళితులకు సంబంధించినటువంటి అంశంలో ఎప్పుడైనా వచ్చినా కూడా మీ దగ్గరికి రెస్పాండ్ కావడం లేదనేటువంటిది ఈ బద్వేలు పట్టణంలో ఒక చర్చానీయాంశంగా జరుగుతూ ఉంది.